అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, చిన్నప్పుడు మనకు ఒక సామెత చెప్తారు. ఏంటయ్యాదంటే, తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా వీరన్న అంటే, దూడపిల్లకి మేత కోసం మేత కోయటానికి ఎక్కానని చెప్తాడంట. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన తులసి చంద్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేటీఎం ఇచ్చి పెంచి పోషిస్తున్నటువంటి మన తులసి చంద్ నిన్న ఒక వీడియో చేసింది. ఏం చేసిందంటే, రావణ్ అంట మొదట పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా అభిమానించాడంట. ఆ తర్వాత పవన్లో వస్తున్న మార్పులు చూసి ఆయన పవన్ మీద ద్వేషం పెంచుకొని ఆయన వీడియోలు చేసి అగ్రెసివ్గా మాట్లాడటానికి పవన్ కళ్యాణే కారణం అంట. ఇంకా నయ్యం, పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి వీడియోలు చేపించేశాడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి కంటెంట్ అందించి మనోడి చేత వీడియోలు చేపించారని చెప్పిన ఆశ్చర్యపోవసరం పడలేదు. సరే, ఇది నేను కాదు, కానీ ఒక్కసారి మన పేటీఎం ఆర్టిస్టు తులసి చంద్ గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూసిన తర్వాత మనం ఆ వీడియోకి వీళ్ళేంటి వీళ్ళ బతుకులు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సరే, మీరు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్ని సినిమాల ద్వారా మాత్రమే అందరూ అభిమానించలేదు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఇష్టపడ్డారు, ఆయన ఐడియాలజీని ఇష్టపడ్డారు, ఆయన జనం గురించి చెప్పే మాటలను ఇష్టపడ్డారు. అలాంటి నాయకుడు కావాలి అని చెప్పి కోరుకున్నారు మొదట్లో. పవన్ కళ్యాణ్ ఎలా ఎలా మారుతూ వచ్చారో ఆ మార్పును బట్టి ఆయన్ని ప్రశ్నించే వాళ్ళు పెరిగారు. రావణ్ లాంటి వాళ్ళని అలా పవన్ కళ్యాణ్ తయారు చేసుకున్నాడు. అందుకే రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ తయారు చేసుకుంటే తయారైన వ్యక్తి, తనంతట తాను తయారైపోలేదు. మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లో సింపుల్గా ఓల్డెస్ట్ వీడియోస్ కొడితే వస్తాయి కదా, ఆ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. రావణ్ మొదట్లో ఇంత అగ్రెసివ్గా లేడు. పవన్ కళ్యాణ్ ఒక యాక్షన్ అయితే రావణ్ ఒక రియాక్షన్. సో యాక్షన్ లేకపోతే రియాక్షన్ ఉండదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఏ నాయకుడినైనా సరే సామాన్య పౌరులు గట్టిగా వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు అంటే, వాళ్ళని చూసి, వాళ్ళని అబ్జర్వ్ చేసి, వాళ్ళని ఫాలో అయ్యి, వాళ్ళని అభిమానించడము, లేకపోతే గట్టిగా విమర్శించడము, నిలదీయడము అనేది జరుగుతుంది. అండ్ చాలా అగ్రెసివ్గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే, ఆ అగ్రెసివ్నెస్ని కూడా రావణ్ లాంటి వాళ్ళలోకి చొప్పించింది, వాళ్ళకి నేర్పించింది. మీరు ఇలా తయారవ్వండి, నేను ఎలా అయితే క్వశ్చన్ చేస్తానో మీరు కూడా అలా క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి నేర్పించింది కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కంపేర్ చేసి. పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. రే ఎదవల్లారా, సన్నాసులారా, సవటల్లారా, తద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం. నా భాషని కొద్దిగా మరణించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా, మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా పవన్ కళ్యాణ్. అది తర్వాత మన అక్క చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి భాషలో 10% కూడా రావని మాట్లాడలేదని చెప్తుంది. ఇక్కడే మన అక్క ఎంత పెద్ద పేటీఎం కూలో నేను అర్థం చేసుకుంటున్నాను. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎప్పుడు మాట్లాడారు, దానికి కారణం ఏంటో చెప్తా వినండి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా దూషణలకు దిగుతూ వ్యక్తిగతమైన ఆరోపణ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, అదే రాజకీయం నాతో తేల్చుకోండి, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీరు నాతో తెలుసుకోండి, అంతేగాని నా ఇంట్లో ఆడవాళ్ళ గురించి, నా పిల్లల గురించి, అట్లాగే మా కుటుంబ సభ్యుల గురించి మీరు మాట్లాడేది ఏంట్రా? ఇప్పటిదాకా నేను నోరెత్తలా, ఇప్పుడు చెప్తున్నా, అలా వాగే నా కొడుకులకి చెప్పు తీసుకొని కొడతానని అన్నాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను 3 రాజధానులు అంటున్నా, కానీ ఆయన 3 పెళ్ళిళ్ళు కావాలంటుందని చెప్పాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నీచంగా, అంటే ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. అలాగే ప్రతివాడు కారును మారుస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు భార్యల్ని మారుస్తాడని చెప్పేసి ఇంకొక సభలో మాట్లాడాడు. దీని తర్వాత కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇలాంటి వాగుడు వాగారు. అలాగే కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత టార్గెట్ చేయడానికి, అంటే ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పటం చేతగాక, నీకు 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నువ్వు కూడా భార్యలు మార్చేవాడు మాట్లాడాలి, ఇలా సందర్భాలు మాట్లాడిన తర్వాత ఆయన చివరిలో మాట్లాడిన మాట, ఎస్ నాకు పెళ్ళిళ్ళు చేసుకున్నానయ్యా, కలిసి రాలేదు, కోర్టు ద్వారా విడాకులు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నాను. ఒక పెళ్ళి చేసుకొని స్టెప్నీలు పెట్టుకుంటున్న వాళ్ళని ఏం చేస్తున్నారు మీ దాంట్లో? కానీ అలా చేయలేదే. చట్ట ప్రకారం పెళ్ళి చేసుకున్నాను, కుదరక చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నాను. మీకు వచ్చిన బాధ ఏంటి? 4వ పెళ్ళి కూడా చేసుకుంటాను, ఆ 4వ పెళ్ళికి పెళ్లి కూతురు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అప్పుడు అన్నాడు. దాని మీద పెద్ద ఎత్తున ట్రోల్ అయిపోయింది, పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
అయితే ఇక్కడ అది ఎప్పుడు అన్నాడు ఆయన లాస్ట్ మినిట్లో మాట్లాడిన తర్వాత ఇక పద్దాకులు అదే మాట్లాడుతున్నప్పుడు చెప్పు తీసుకొని కొడతాడైనా మాట్లాడితే నా పెళ్ళిళ్ళు నా ఇష్టం మీకేంటి బాధ ఏంటి అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. కానీ రావణ్ ఏం మాట్లాడారు? సనాతనీ ధర్మం రాగాలు తీయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? దాన్ని ఫాలో అవుతున్నారు అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు కదా, మరి మన సనాతన ధర్మం గురించి మాట్లాడాలి కదా. మరి ఎందుకు మనోడు ఒక మతం మారి ఆ మతాన్ని ఆ ముసుగులో సాక్షాత్తు హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి రాముణ్ణి అవమానపరిచారు, సీతమ్మని అవమానపరిచాడు, అట్లాగే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడాడు. నాకు అర్థం కావట్లా అసలు ప్రశ్నించడం అంటే ఏంటి? ప్రజల సమస్యల మీద ప్రశ్నించడం. మరి మతాల జోలికి ఎందుకు వెళ్ళాడు? మతాల గురించి ఎందుకు మాట్లాడాడు? హిందువుల దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడాడు? హిందువుల దేవత గురించి ఎందుకు మాట్లాడాడు? దీనికి మాత్రం మన అక్క దగ్గర సమాధానం లేదు. ఆయన ఎప్పుడో చెప్పు తీసుకొని కొడతానన్నాడంట, దానికి మాత్రమే మన రావణ్ ఇంతటోడు. మరి మిగతా మాటలకి ఎవరైనా అన్నారా? రావణ్ మీ వైఫ్ ఏంటి, మీరేంటి అని ఎవరైనా అన్నారా? రావణ్ నీకు ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి, లేకపోతే రావణ్ నీకు అసలు పిల్లలు పుట్టలేదంట, నీకు పిల్లలు లేరంట, నీకు మొగ్గలు ఎగవదంట అని ఎవరైనా ఎవరైనా అన్నారా? లేకపోతే వీడి మొహం చూసి ఎవరు ఏ అమ్మాయి ప్రేమించట్లేదు, చీకొట్టేశారు అని చెప్పి ఎవరైనా అన్నారా? తులసిదాసు గారు, తులసి చంద్ గారు, చెప్పమ్మా. ఊరికే పెద్ద సెంటెన్స్ తీసుకొచ్చి ఒక లైన్ తీసుకొచ్చేసి మొత్తం పవన్ కళ్యాణ్ గారిని మేనరిజాన్ని తీసుకొచ్చి అక్కడ చెప్పేసావు కదా. మరి ఆ తర్వాత జరిగినటువంటి దాంట్లో ఎక్కడైనా కానీ ఎవరైనా అన్నారా? ఆయనే అందరి మీద పడుతున్నాడు. వాడిని రోస్ట్ చేస్తా, ఈయన్ని రోస్ట్ చేస్తా, వాడి సంగతి తెలుస్తా, ఈడి సంగతి తెలుస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే ఇప్పుడు ఏమంటుందంటే, మొదట్లో పవన్ కళ్యాణ్ గారిని మనోడు మాట్లాడిన మాట వాస్తవమే. అయితే పవన్ కళ్యాణ్ని మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన ఆఫీస్ నుంచి మనోడికి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో మనోడు వైఎస్ఆర్సీపీ పార్టీకి కన్వర్ట్ అయ్యాడు. అప్పుడు దాకా పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెంచుకున్నాడు. ఒక్కసారిగా ఇక తప్పనిసరి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ మీద వీడియోలు చేయడంతో మనోడు హైప్ అవటం, అలాగే ఫైనాన్షియల్స్గా సెటిల్ అవటం జరిగింది. సో ఎప్పుడైతే మనోడు పవన్ కళ్యాణ్ మీద వీడియోలు చేస్తున్నాడో, ఆ వ్యూస్ పెరుగుతున్నాయో, ఆ టైంలోనే మనోడికి వైసీపీ ఆఫీస్ నుంచి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చేశారు. నెలకి 3 లక్షల శాలరీ అంట, ఏదో 25 లక్షలు మన యూట్యూబ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చారంట. తులసి చంద్కు కూడా అలాగే ఇచ్చుంటారు, అలాగే పోషిస్తున్నారు, డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ రావడంతో ఇక వీటన్నిటికీ ప్రొవైడ్ చేయడం ఎవరయ్యా? పవన్ కళ్యాణ్ దేవుడు. మీకు పవన్ కళ్యాణ్ దేవుడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని మీరు దేవుళ్ళ పూజించాలి. తెల్లారు లెగిస్తే పవన్ కళ్యాణ్ గారి మొహం చూసుకోవాలి. ఎందుకో తెలుసా? మీరు తింటున్న ప్రతి మెతుకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు వేసినటువంటి ముష్టి వైసీపీ వాళ్ళు. ఇది వాస్తవ విషయం. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గుండా మీరు రాజకీయంగా లబ్ధి పొందారు, పవన్ కళ్యాణ్ గుండా మీరు ఆర్థికంగా లబ్ధి పొందారు, పవన్ కళ్యాణ్ గారు గుండా మీరు వెల్ సెటిల్లో ఉన్నారు. అవి దాచిపెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ఇమిటేట్ చేశారు. అవును, వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని మీరు సంపాదించుకున్నారు. కాబట్టి అది చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు మీరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నోరు విడిచి బూతులు మాట్లాడి దానికి కుటుంబం మీద దాడి చేస్తున్నాడు. బోరుగడ్డ అనిల్ లాంటి ఊరకుక్కల్ని ఆయన మీద కుసిగొలిపి, ఆయన ఫ్యామిలీ మీద కుసిగొలిపి మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్తే దానికి దీనికి పొంతనా? పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకున్నానన్న. మరి పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్తో పాటు కలిసి నడవాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి జాకీలు వేస్తున్నావు? ఎవరిని మిస్మరైజ్ చేస్తున్నావు? అమ్ముడు పోయినటువంటి మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ స్క్రిప్ట్ ప్లే చేస్తున్నారు. ఇంకొక ఆమె ఉంది, ఆమె గురించి తర్వాత ఎపిసోడ్లో వీడియో చేస్తా. ఆయన పులి అంట, వేటగాడంట. మరి ఆ పులివాడే వేటగాడవాడే, పులిరాజాగాడు. సరే, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో తులసి చంద్రన్ చెప్పేదంటే, ఈ గానా భజన వైసీపీ ఆఫీస్లో వింటారు, ఇంకెవరు వినరు. ఎందుకంటే అందరికీ తెలుసు